ఛానల్ నీలి మేఘాలలో. స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పనండి, ప్రతి ఎపిసోడ్ ఇస్ స్పెషల్ ఎపిసోడ్. మనం ఉన్నాము అని అంటే అది స్పెషల్ గానే ఉండాలి, అంతే కదా. సెట్ అబ్బా. ఓకే, సో ఈ రోజు మా ఆయనకి టొమాటో చికెన్లు, ఆల్ ది స్టఫ్, మజ్జిగ పులుసులు, కోడిగుడ్డు ఇవన్నీ కాదు, కొంచెం మనం లెవెల్ పెంచాలి. సో లెవెల్ పెంచాలి అని అంటే ఈ రోజు మీ అందరి ముందు మేము వస్తున్నాము. అదేంటిది? ఏంటిది? ఏ అంత ముందుకెళ్ళావు? మీ అందరి ముందు మేము ఇప్పుడు ఒక రెసిపీ చూపించబోతున్నాము. అదేంటంటే నాటుకోడి పులుసు విత్ గారెలు ఆర్ వడ, ఏదైనా అనొచ్చు మనం. అది గారెలనే అందాం. నాటుకోడి పులుసు గారెలతో. నాటుకోడి పులుసు గారెలతో ఈ రోజు ఎలా ఉంటుందో. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఇంద్రాతో గారెలు వేయించాలి అని నేను డిసైడ్ అయిపోయాను. నాకు గారెలు వేయడం రాదు, బట్ ట్రై చేస్తాను. బట్ ఎందుకంటే నేర్చుకోవాలండి, తప్పే ఉంది, నేర్చుకోవాలి, అన్ని నేర్చుకోవాలి. నూనెతో ఆడుకోవడం నా వల్ల కాదు. నూనెతో ఎవరు ఆడుకోవట్లేదు, నూనెలో వడవేస్తాం, మనం నూనెతో ఆడుకోం. ఓకేనా? అది చిందుతుంది కదా. చింతది ఎందుకు చింతదు? జాగ్రత్తగా వేస్తే ఏది చింతదు. మేము రోజు పని చేయట్లా. ఆల్ విమెన్ ఆర్ నాట్ వర్కింగ్ ఎవ్రీ డే. సరే అండి, నాలాంటి ఎంత మంది హౌస్ వైఫ్స్, వర్కింగ్ విమెన్ ఎంత మంది పని చేస్తున్నారు. సరే ఈవిడ వదిలేస్తే మాట్లాడుతూనే ఉంటది. మనం పని స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. నాడు సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ రోజు మేము మా వీడియోని చాలా వెరైటీగా షూట్ చేస్తున్నామండి. తర్వాత చూపిస్తాం మేము ఎలాంటి జుగాడ్లు చేస్తున్నాం. జుగాడ్ అంటే అరేంజ్మెంట్స్, హౌ వీఆర్ డూయింగ్ టు గెట్ అ వీడియో డన్. ఎందుకంటే కెమెరా మెన్ వీళ్ళందరూ కెమెరా మెన్ ఎవరు లేరు, మేమిద్దరమే మా ఫోన్ పెట్టుకొని మేము ఎలా షూట్ చేస్తాము, ఏంటి, ఎంత కష్టపడుతున్నాము. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే 2 రకాల మసాలాలు మనం చేసుకోవాలి. ఫస్ట్ చేసే మసాలా ఏంటి అని అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కావలసినంత కారం, పచ్చి కారం. ఓకే, ఇట్స్ నాట్ కూర కారం, పచ్చి కారం. దాని తర్వాత ఒక 4 ఉల్లిపాయలు, 2 టొమాటోస్. ఈ 4 ఏం చేస్తామంటే మనము వీటిని రఫ్గా ముక్కలు చాప్ చేసుకొని వీటన్నిటినీ కలిపి ఒక పేస్ట్ తయారు చేసుకుంటాం. ఓకేనా? రెండో సెక్షన్కి వస్తే ఇక్కడ ఒక హాఫ్ చిప్ అంతా ఎండు కొబ్బరి. ఓకే, దాది మనము ముక్కలు చేసుకొనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే రెడీమేడ్ ఇలాగా కోకోనట్ గ్రేటెడ్ దొరుకుతుంది, అదైనా వాడుకోవచ్చు. మీ వసతిని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇది వచ్చి 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు నేను నానబెట్టి పెట్టుకున్నాను, సో దాట్ మంచిగా ఈజీగా మిక్సీకి పట్టేటప్పుడు మెత్తగా అవుతుందని. 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి కాదు, ధనియాలు. ఈ గిన్నెలోకి వస్తే దీంట్లో మనకి ఒక 6-7 ఏలకాయలు అంటే ఇలాచీ, అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ లవంగాలు వేశాను. 2 పెద్ద రోల్స్ ఆఫ్, ఒక పెద్ద రోల్, ఒక హాఫ్ రోల్ ఆఫ్ సినమన్ అంటే దాల్చిన చెక్క. వీటన్నిటిని మనం రోస్ట్ చేసి పేస్ట్ చేయాలి. ఓకేనా? సో 2 పేస్టులు రెడీ చేసుకుందాం. నాటుకోడి పులుసుకు కావాల్సింది నాటుకోడి. మనం ఇక్కడ నీట్గా కాల్చి, నాటుకోడి మనం ఎప్పుడైతే అక్కడ తెచ్చుకుంటామో చికెన్ షాప్ నుంచి ఆర్ ఎనీవేర్, మీ ఇష్టం అది. నాటుకోడి ఒకసారి కాల్చిన తర్వాత కడుక్కోమను. సో అందుకని ఏం చేయాలంటే నాటుకోడి క్లీన్ చేయించిన వెంటనే ఫస్ట్ ఒకసారి అక్కడే నీట్గా వాడిని వాష్ చేసేయమనండి. వాష్ చేసిన తర్వాత పసుపు పూసి అప్పుడు కాల్చిన తర్వాత ముక్కలకు వస్తారు కదా, ఇంకా కడగమనమాట. అంటే మా పద్ధతి అది. మీకు కావాలి మేము కడుక్కుంటాము, మేము క్లీన్లీనెస్ అది ఇది అంటే మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసేసి 1.5 కిలో నాటుకోడి మనం కాల్చి ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. దీంట్లోకి ఫస్ట్ మనం ఏం చేస్తాము అని అంటే సాల్ట్ అండ్ పసుపు. సో ఫస్ట్ మనం పసుపు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఎంత సాల్ట్? చాలా మంది కింద కొన్ని కమెంట్స్లో పెట్టారు, బిగినర్స్కి మీరు ఎంత సాల్ట్ అని చెప్పండి అని చెప్పేసి. బిగినర్స్కి అందరికీ చెప్పేది ఏంటి అని అంటే ప్రతి ఒక్క మనిషి తినేటప్పుడు ఉప్పు కారాలు సరిపోయాయా లేదా అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సో దాని గురించి ఏంటంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఉప్పు కారం వరకు వస్తే మిగిలినవైనా మనం మెజర్మెంట్స్ చెప్పగలం, కానీ ఉప్పు కారానికి మెజర్మెంట్స్ చెప్పలేము. సో ఇది దయచేసి ఒక విన్నపం మాత్రమే. మీకు ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకున్నా, నేను ప్రతిసారి చెప్తున్నాను కాబట్టి ఇలానే చెప్తాను. సో ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను నేను సాల్ట్, మరీ ఎక్కువ వేసేస్తే ముక్కకి ఎక్కువ పట్టేస్తుంది అనమాట. ఓకేనా?
ఓకే నెక్స్ట్ దీంట్లో వాటర్ వేయాలి. మామూలు చికెన్కి నాటుకోడి చికెన్కి తేడా ఏంటి అని అంటే మామూలు చికెన్ వచ్చి తొందరగా కుక్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు నాటుకోడి చికెన్ తొందరగా కుక్ అవ్వదు. సో మనం దీన్ని ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలి. కాబట్టి ప్రెషర్ కుక్ చేయడంలో నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఓపెన్ కుకింగ్ చేయడం ఇష్టపడతాను. సో ముందు ఇది పెట్టేసుకున్నాము. పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా దాన్ని బాయిల్ అవ్వనిద్దాము. ఇది బాయిల్ అవ్వాలి కాబట్టి మూత కూడా పెడదాము. హ్యాపీగా అది బాయిల్ అవుతుంది. ఈ లోపు ఇందిరా గారు మీరు కొంచెం ఇటు వస్తే ఫస్ట్ ఒక మసాలా ఏదైతే మనం చికెన్ లో వేసి బాయిల్ చేయాలో ఫస్ట్ ఆ మసాలా చేద్దాము. ఓకేనా? ఓకే. ఈ ఆనియన్స్ ని చూడు నేను రఫ్ గా చాప్ చేశాను. ఓకే. రఫ్ గా చాప్ చేశాను. సో ఈ ఆనియన్స్, ఓకేనా, టొమాటోస్, సో ఆనియన్స్, టొమాటోస్ మిక్సీలో వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, మనం 2 టేబుల్ స్పూన్స్ పెట్టాము. ఓకే, ఆ జింజర్ గార్లిక్ ఇదంతా మంచి స్మూత్ పేస్ట్ అవ్వాలమ్మా. ఓకే. అయిపోతే అప్పుడు మంచిగా చికెన్ లో మంచి గ్రేవీ కావాలి కదా. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. కారం మనకి తగినంత. ఇప్పుడు ఎంత కాలం తెద్దాము, సరిపోతే ఇది నార్మల్ కారం అండి. అవును. ఓకే, మామూలుగా పచ్చి కారం అని అంటారు. స్పైసీ ఉండాలా చిన్ను? కొంచెం ఉంటే బాగుంటుంది కదా. నాటుకోడి అంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టండి. మూత పెట్టి మిక్సీలో వేయించాలి. వేయించాలా? సారీ, మిక్సీలో గ్రైండ్ చేయాలి. సో ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నారు, చూద్దాం రండి. అయ్యో, స్విచ్ ఆన్ చేయకుండా ఎలాగ నువ్వు ఎంతసేపు? మెత్తగా అవ్వాలి కదా. ఓకే. మెత్తగా అయితే ఇదిగో చూడు, మంచి కలర్ కదా. వావ్. కదా, ఇది నైస్ వైబ్రెంట్ కలర్. దీన్ని ఏం చేయాలంటే మనము ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే. ఓకే, ఎందుకంటే ఇది డైరెక్ట్ గా మనం ఇలానే వేసామనుకో మరి ఉల్లిపాయ పచ్చివాసన వస్తుంది కదా. అవును. అప్పుడు ఎలా ఉంటుంది, బాగుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ప్యాన్ పెట్టుకొని మనం ప్యాన్ పెట్టుకొని ఓకే. ఓకే, దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఓకేనా? ఓకే. చాలు, మరీ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఎందుకంటే నాటుకోడి మనము చేసేటప్పుడు విత్ స్కిన్ కదా, సో స్కిన్ లో కూడా కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో మరి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన పని లేదనమాట. ఓకేనా? సో ఇప్పుడు నూనె వేడి అవుతుందమ్మా, ఇంకా వేడి అవ్వాలి కదా నూనె. ఈలోపు చికెన్ చూద్దామా ఏమవుతుందో. ఇదిగో ఇప్పుడిప్పుడే బాయిల్ అవుతా ఉంది చూడు, చికెన్ స్టార్ట్ అవుతుంది కదా. మట్టి గిన్నెలు ఏంటంటే చాలామంది అనుకుంటారు మట్టి గిన్నెలు ఎక్కువ ఏంటి టైం టేకింగ్ అని అనుకుంటారు. కానీ ఒక్కసారి వేడెక్కిపోతే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది మట్టి గిన్నెలో. వేడెక్కేంత వరకే టైం అనమాట, దాని తర్వాత చాలా ఫాస్ట్. ఇప్పుడు మనం ఏ మసాలా వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి నీట్గా ఇప్పుడు ఈ మసాలాని ఆయిల్లో ఫ్రై చేస్తాం. ఎందుకంటే మరి నూనె వాసన వస్తుంది కదా నాన్న. ఓకే. నూనె వాసన వస్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు నువ్వేమంటావు, పచ్చి వాసన వస్తుంది ఏంటి అని అనవా? ఇప్పుడు చూడు, ఇది ఎంత ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, మనం ఇలా వదిలేసి అనుకో మన మీద చిందుద్ది. అందుకని ఇలా మూత పెట్టామనుకో, గ్లాస్ మూత పెట్టుకోవాలండి. గ్లాస్ మూత కదా, వాళ్ళ దగ్గర ఏ మూత ఉంటే ఆ మూత. సారీ, మళ్ళీ గ్లాస్ మూత పెట్టుకోవాలండి. ఇది చూడు స్టార్ట్ అయిందా బాయిల్ అవడం. అప్పుడే ఇది నాటుకోడి పులుసు అండి రెసిపీ. ఇప్పుడు ఇంకొక పని ఏం చేయాలంటే మనము వడ మనం ఆల్రెడీ రాత్రి పప్పు నానేసేసుకున్నాం. నార్మల్లీ చాలా మంది మార్నింగ్స్ 1.5 to 2 hours నానబెట్టి వడలేస్తారు. అంటే అవి నాకు ఎందుకో పెద్దగా నచ్చదు. నాకు నైట్ పప్పు వేసి మార్నింగ్ చక్కగా వడలేస్తే పిండి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకొని పిండి వేస్తే సూపర్గా వస్తాయి వడలు. అయితే వడల్లో చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే ఈరోజు మనం చేసే వడ ఏంటంటే నాటుకోడితో ప్లెయిన్ వడాసే బాగుంటాయి. కాకపోతే మినపప్పు వాతం కాబట్టి ఆ వాతాన్ని తగ్గించడానికి మనము మిరియాల పొడి వేస్తాం అనమాట. సో ఒక పక్క చికెన్ కుక్ అవుతుంది, మనకు వంట ఫాస్ట్గా అవ్వాలి కదా. సో ఒక పక్క చికెన్ కుక్ అవుతుంది, ఒక పక్క దాని మసాలా ఫ్రై అవుతుంది, ఒక పక్క ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. పెట్టేసుకొని దీంట్లో ఈ ధనియాలు ఉన్నాయి కదా, ఇవి రోస్ట్ చేద్దాం. టైం వేస్ట్ చేయడం ఎందుకు, అవునా? ఇవి ఉన్నాయా,
ఇది అదేంటి ఇలాచి. ఇలాచి. ఎప్పుడు కూడా ఇలాచి కూడా మనము చాలాసార్లు చెప్తాను చూడు, నేను వెల్లుల్లిపాయలు నొక్కి వేయాలి అని, గుర్తుందా నీకు? అట్లానే ఇలాచి కూడా నొక్కేయాలి, లేకపోతే పగులుతాయి. క్లోజ్డ్ ఉంటాయి కదా ఇవి, సో పగులుతాయి అన్నమాట. ఓకేనా? ఎందుకు నేర్పిస్తున్నాను నీకు ఇంత డీటెయిల్డ్గా? ఎప్పుడైనా నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రయత్నాలు అయితే నేను చేయను. నాటుకోడి పులుసులు అలాంటి నా వల్ల కాదు. ఇలాంటి చికెన్ కూడా చేసుకోవచ్చు కదా మనము. చూద్దాం. నాటుకోడి ఉంటే నాటుకోడి చేసుకుంటాము, లేదు అని అంటే చికెన్ చేసుకుంటాం, మన ఇష్టం కదా. లవంగాలు వేసాను చూడు. సో ఇప్పుడు మీరు చూస్తే ధనియాలన్నీ లైట్ గోల్డెన్ కలర్లో అయ్యింది. ఇప్పుడు దీంట్లో ఎక్కువసేపు మనం వేయించక్కర్లేదు, ఎందుకంటే మనది బాగా ఫైన్లీ గ్రేటెడ్ కోకోనట్ కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఊరికి ఒక 2 minutes అలా అనేసి ఇది చల్లారాలి. ఈ వేడికే ఈ కోకోనట్ ఉంది కదా, ఇది మొత్తం నీట్గా ఫ్రై అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ చిన్న మిక్సీలో మనం ఈ డ్రై రోస్ట్ చేసుకున్నామని దీంట్లో వేస్తాం. ఓకేనా? వేసేసి గసగసాలు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఎందుకు మంచిగా మెత్తగా అవుతుందని దాన్ని వాటర్ని తీసేసి జాగ్రత్త పెట్టుకోవాలి. అదే వాటర్ని దీంట్లో మళ్ళీ వేసుకొని మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది చల్లారిన తర్వాత ఆ ప్రాసెస్ చేద్దాం. సో ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకునే అన్నీ మనము చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాము. ఆల్రెడీ నేను ఇక్కడ వడకట్టి పెట్టుకున్నా గసగసాలు, దాన్ని దీనిలో పెట్టుకోవాలి. ఈ వాటర్ వేస్ట్ చేయనని చెప్పాను కదా, వడకట్టిన నీళ్ళు, ఆ నీళ్ళు కొంచెం కొంచెం వేసుకొని మంచి ఇలా బాగా ఫ్రై అయింది. పచ్చివాసన అంతా పోయింది చూడు కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనము చికెన్ ఉంది కదా, నేను ఇందాకే చెప్పా మట్టి గిన్నె ఒక్కసారి వేడెక్కితే చాలా వేడి ఉంటుంది. ఒకసారి టచ్ చెయ్యి. అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు నేను చేయను. టచ్ చేయడం ఏంటి? ఇదేం సాడిజం మరి? కాలితే ఈ స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని నీట్గా దీనిలోకి వేసేయాలి. ఓకేనా? ఓకే. మళ్ళీ చెప్తున్నానండి, ఇది నాటుకోడి పులుసు. మనము కనిపిస్తుంది కదా పులుసు లాగా మీకు. వావ్, దీనిలో వడ నంచుకుని తింటే ఉంటుంది. సో ఇది ఉడుకుతుంది. ఈలోపు మనం ఏం చేసాం, ఇందాక మనం చేసుకున్న దాన్ని పేస్ట్ చేసేసుకున్నాం. ఇది లాస్ట్లో వేస్తాం. సో ఇది పక్కన పెట్టేసుకుందాం ఇంకా. ఓకే? సో చిన్న జార్ ఆల్రెడీ మాది ఇరిగిపోయిందండి, అందుకనే సెకండ్ జార్లో మేము, అయినా చిన్న జార్లో మనము వడపిండి వేసుకోలేము. సో సెకండ్ జార్లో మంచిగా నానబెట్టి కడిగిన మినపప్పుని మనము వడపిండి వేసుకున్నాము. కొంచెం వాటర్, మరి ఎక్కువ నీళ్లు పోసుకోకండి, ఎందుకునంటే మరి బాగా జార్ అయిపోతే వడ రాదు. ఓకే? నేను బాగా మెత్తగా రుబ్బుకుంటాను పిండిని, గట్టిగా మెత్తగా రుబ్బుకుంటాను. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినపప్పు అంతా మనము పేస్ట్ చేస్తామండి. పేస్ట్ అంటే పిండి చేసుకున్నాం అనమాట. మీరు చూస్తే నేను ఎంత సాఫ్ట్గా వేసానో అని మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ వడపిండి వేసేసాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకున్నామండి. చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇంకొక మసాలా ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చా లేదా ఇవన్నీ చూద్దాం. ఓకే? చూస్తే చికెన్ ఉడుకుతుంది మంచిగా. అయితే కండ ముక్క చూసుకోవాలండి, ఉడికిందా లేదా అని. అప్పుడు రెస్ట్ ఎవ్రీథింగ్ కుక్డా కాదా చెప్పేయచ్చు.
మీకు అన్నీ బాగా తెలుసు కదా. సో ఉడికిందా లేదా, ఇంకా ఎంత ఉడకాలి, నాటుకోడి నార్మల్ చికెన్ లాగా సాఫ్ట్ గా అవ్వదు, అది అందరికీ తెలుసు. పుంజు అయితే చాలా ఫర్మ్ గా ఉంటుంది, పుంజు ముదురు ఉంటుంది. పిట్ట అయితే కొంచెం పర్వాలేదు పుంజు మీద. ఇది పిట్ట మేము వాడేది. ఉడికింది, వడపిండి వేసేసుకున్నాము. చికెన్ ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. ఇంకా దీనిలో ఆల్రెడీ మనము ఆనియన్స్, టొమాటోస్, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపిన ముద్ద ఏదైతే మిక్సీలో మనం చేసామో ఆ ముద్ద వేసి మనం చికెన్ని బాయిల్ చేసాము. ఇప్పుడు వచ్చేసేసి మనం డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాలు, నానబెట్టుకున్న గసగసాలు, దాల్చిని, లవంగ్, ఇలాయచి, ఇంకేం వేసాము, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి అవి ఏమీ అడగకూడదు, అన్నింటినీ పేస్ట్ చేసుకొని స్మూత్గా. ఇది ఏమవుతుందంటే చక్కగా మన పులుసు కొంచెం థిక్నెస్ ఇస్తుంది. అప్పుడు మనం వడ ముంచుకొని తింటే సూపర్ సూపర్ ఉంటుందంటమ్మా. సో రెడీగా కాస్త ఇది కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి దీనిలో కొంచెం వాటర్ వేస్తాను. మసాలాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీతో మా ఆయన కెమెరాని అష్టవంకర్లు తిప్పేసి మరీ మాకు వీడియోలు చేసేస్తున్నారు. ఇక్కడ ఈయనే నా అఫీషియల్ కెమెరామెన్ అండి. సో ఇప్పుడు చూసావా గ్రేవీ థిక్ అయింది. ఇంకా మనకి పలసగా ఉండాలి, ఎందుకంటే వడల్లోకి మనం తినేటప్పుడు కొంచెం లిక్విడ్గా ఉండాలి కదా. సో ఈ వాటర్ కూడా వేసేద్దాము. ఇప్పుడు ఇందాక నువ్వు తిన్నప్పుడు సాల్ట్ సరిపోయిందా? పర్లేదు, ఫుల్గా సరిపోలేదుగా. సో సాల్ట్ వేయాలి. కారం సరిపోయిందా? కారం కొంచెం ఉండొచ్చా? ఓకే. అందుకని చాలా మంది కారము ఉప్పు సరిపడా ఎలా చెప్తారండి మీరు అని ఇలానే ఉంటుందండి. కారము ఉప్పు సరిపడానే వేసుకోవాలి. అండ్ వంట చేసేటప్పుడు ఉప్పు చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. దీనిలో లాస్ట్గా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి పట్టేసిన తర్వాత లాస్ట్గా మనం వేయాల్సింది కేవలం కరివేపాకు మాత్రమే. కొత్తిమీర కూడా వేయద్దు. ఉప్పు సరిపోయిందా లేదా చూద్దాం. అమ్మ చాలా బాగా చేసా. ఇంతకీ నాటుకోడి పులుసు నాకు ఎవరు నేర్పించారో తెలుసా నీకు? ఎవరు నేర్పించారు? నాకు నా బుక్ చూపిస్తాను మీకు ఒకటి. నేను ఐ షో యూ వన్ ఆఫ్ మై బుక్స్. సో ఇది ఉడుకుతుందండి, దీని మీద మూత పెట్టిద్దాం. ఈ నాటుకోడి పులుసు నాకు ఎవరు నేర్పించారు? నాకు అసలు ఇవన్నీ రావండి. పెళ్ళైన కొత్తలో ఐ డెంట్ నో ఆల్ దీస్ థింగ్స్. ఇది నా బుక్ అనమాట. దీంట్లో అందరూ నాకు నేర్పించిన రెసిపీస్ అన్నీ నేను డేట్తో సహా నోట్ చేసుకోవడం నాకు అలవాటు. ఐ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ నోటింగ్ విత్ డేట్స్ అనమాట. ఎవరు నేర్పించారు ఏంటి అన్నీ పెట్టుకుంటాను. అలానే చూడండి, March 1st, 2009 నాటుకోడి పులుసు కన్యాస్ రెసిపీ. కన్యాస్ రెసిపీ అంటే కన్యా పిన్ని అని మా పిన్ని అనమాట. మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్లో లాస్ట్ సిస్టర్. నాకు ఫేవరెట్ పిన్ని. మా పిన్ని కూడా నేనంటే చాలా ఫేవరెట్. అయితే తన దగ్గర నేర్చుకున్నానండి నాటుకోడి పులుసు. సో ఇలాగ డేట్స్ రాసి రెసిపీస్ రాసుకోవడం నాకు చాలా అలవాటు. అలానే మీరు చూస్తే May 12th, 2009 అడ అని ఒక రెసిపీ అనమాట. దోశలో ఒక వెరైటీ మాస్ రెసిపీ అని రాస్తున్నాను. సో దిస్ ఇస్ మై మామ్స్ రెసిపీ అనమాట. సో ఇలాంటివి పప్పు చారు మమ్మీస్ రెసిపీ, ఇలాంటివన్నీ రాసుకుంటూ ఉంటానండి నేను. ఎందుకు అంటే చెప్పలేం కదా, అప్పుడు ఎవరైనా నన్ను అడిగినప్పుడు నేను చెప్పడానికి ఉండాలి అని చెప్పి నాకు ఇలాంటివన్నీ చాలా ఇష్టం అనమాట. గరం మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలి అప్పట్లో అన్నీ రావు నాకు 2009లో. సో ఇవన్నీ నేను నోట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సనా నా ఫ్రెండ్ ఉంది కదా, తను 28/2 అంటే February 2nd, 2009లో షీ టోల్డ్ మీ అబౌట్ ది కోఫ్తా బాల్స్ అనమాట. సో అది ఇలాంటి రెసిపీస్ అన్నీ నా బుక్స్ చాలా నేను రాసుకొని దాచిపెట్టుకున్న. ఓవర్ ఇయర్స్ నా దగ్గర ఉన్న రెసిపీస్ చాలా ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఒక్కొక్క పేజ్ ఓపెన్ చేసేసి ఒక్కొక్క రెసిపీ మనం చేసుకొని తిందాం. ఓకేనా? ఓకే.
అన్ని సరిపోయాయి. అదిరిపోయింది. ఉప్పు, కారం, కారం అయితే గరం బాగుంది. మసాలా అన్ని పర్ఫెక్ట్. అన్ని పర్ఫెక్ట్. Everything. ఏం వేయక్కర్లేదా? ఉప్పు కారం సరిపోయిందని మా ఆయన చెప్పారు, మా వారు చెప్పారు. సో అందుకని ఇంకా కొంచెం ఒక 5-10 minutes ఉంచుతానండి. సో దాట్ ఆల్ ద మసాలాస్ విల్ గో ఇన్ టు ద చికెన్ అండ్ చికెన్ విల్ బికమ్ యమ్మీ. అండ్ ఎట్ ద సేమ్ టైం నువ్వు కొంచెం చికెన్ మీద ఫోకస్ చేయిస్తే మనం ఎంత తక్కువ ఆయిల్ వాడాము అన్నది వాళ్ళు చూస్తారు. హార్డ్లీ మనం 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వాడాము అంతే. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తే మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది. బికాస్ చికెన్ నాటుకోడి కదా, దాంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది. అండ్ ఖస్ఖస్, కొబ్బరి, ఖస్ఖస్ అంటే గసగసాలు, కొబ్బరి, వీటన్నిటి నుంచి కూడా ఆయిల్స్ బయటకు వస్తాయి. కాబట్టి మనం ఈ కర్రీలో ఎక్కువ ఆయిల్ వేయలేదన్నమాట. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేద్దాం ఇంద్ర. ఓకే, సిమ్లో పెట్టేసేస్తే కొంచెం అది అవుతూ ఉంటుంది. ఇంద్రానా? ఇంద్ర మీ ఫ్యాన్స్ అంటున్నారనమాట, కొంచెం మర్యాదగా పిలవండి అనేసి. మీకు అందరూ ఒక మాట చెప్పినానండి, మర్యాద అనేది మనసులో ఉండాలి, అంతేగాని మన పిలుపులో ఉండకూడదు. చాలా మంది 2-3 నాకు ఒక మాట చెప్పారు. ఈ మాట దయచేసి మా ఎడిటర్ కట్ చేయకూడదు అని నేను అనుకుంటున్నాను. మీ వారిని మీరు మేమందరం ఫ్యాన్స్ కదా, మేము హర్ట్ అవుతున్నాము, సో మీ వారిని మీరు ఏమండి అని పిలవచ్చు కదా, లేకపోతే పేరు పెట్టి పిలవచ్చు కదా, ఎందుకు ఏరా గీరా అని పిలుస్తున్నారని అంటున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ రిలేషన్షిప్ అండి. నాది మా ఆయనది చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. మేము రారా పోరా అనుకుంటేనే మేము హ్యాపీగా ఉంటాం. మా ఆయన నన్ను అలానే సంబోధిస్తారు, నేను మా ఆయన అలానే సంబోధిస్తాను. మీకోసం నన్ను నటించమంటే నేను నటించగలను, కానీ అది నటన అని నాకు తెలిసినప్పుడు మీ ఏం ఉపయోగం చెప్పండి. అండ్ రెండవది, చాలామంది నన్ను మీరు చేతికి గాజులు వేసుకోవచ్చు కదా, నల్లపూసలు వేసుకోవచ్చు కదా, బొట్టు పెట్టుకోవచ్చు కదా, ఇవన్నీ అడుగుతున్నారు. మా వారే నన్ను ఏ రోజు కూడా నన్ను ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. మా అత్తగారు మామగారు కూడా నాకు ఇటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. నన్నులాగా ఉండమన్నారు. నేను టీషర్ట్స్ వేసుకొని, చుడిదార్స్ వేసుకొని ఈరోజు మీకోసం నేను బొట్టు పెట్టుకున్నా అంటే ఇది నాకు ఇష్టం లేకపోయినా నేను చేసిన పని అనమాట. నాకు బాగా ఇష్టమైంది ఏంటి? కుంకుమ పెట్టుకోవడం. ఐ బిలీవ్ ఇన్ దిస్, ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ఆల్ ది అదర్ థింగ్స్. ఓకేనా? సో ఇది నా పర్సనల్ చాయిస్. ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే ఐఎమ్ సారీ, బట్ మీకోసం నేను మారలేను. నేను నాలాగా ఉండడానికే ఇష్టపడతాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్రెడీ మన చికెన్ సిమ్లో ఉంది, నూనె బయటకు వస్తుంది. ఒక కడాయిలో మనం ఫుల్గా నూనె వేసుకున్నాం వడలు వేయడానికి. ఇంద్ర గారు ఓకే, ఇక్కడేమో కొంచెం రైస్ పెట్టాం, బ్రౌన్ రైస్. మీరు అడిగారు కాబట్టి ఇదిగోండి, ఇది వడపిండి. దీంట్లోకి వడ మునపప్పు వాతం కాబట్టి మనం దీంట్లో పెప్పర్ వేసుకున్నాం. ఈ పెప్పర్ ఎందుకు వాడుతున్నాను, పెప్పర్ పౌడర్ ఎందుకు వాడట్లేదు చాలా మంది అడుగుతారు. మరీ ఫైన్ పెప్పర్ వాడేస్తే మన పంట కింద కొంచెం పెప్పర్ పడదు. ఇది అనుకోండి కొంచెం ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే చిన్ని పెద్ద పెద్ద ముక్కలు అలాగ ఉన్నాయి కదా. సో మనం తినేటప్పుడు మన పంట కింద పడితే బాగుంటుంది. లేదు నాకు ఇలాగ ఇష్టం లేదు అని మీరు అనుకుంటే మీ ఇష్టం, మీరు పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. పెప్పర్ వేసేసాం కదా, ఇప్పుడు కావలసినంత సాల్ట్. మరి ఎక్కువ వేసుకుంటే ఉక్కసం అయిపోద్ది, బాగా. ఇప్పుడు మంచిగా కలపాలి. మనం ఇలా కలుపుతాం కదా, ఇలా అంటే దీని లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మంచిగా పిండి ఏరి అయ్యి సాఫ్ట్గా వస్తాయి. మనం వడలేస్తాం కదా, లోపల పైనుంచి క్రిస్ప్, లోపల నుంచి సాఫ్ట్ వస్తాయి అన్నమాట. సో ఒకవేళ పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరో రోజు వేసుకుంటాంలే కొన్ని అనుకుంటాం కదా, అప్పుడు ఆ పిండిని 1 గంట బయట పెట్టేసేసి నార్మల్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేయండి. అస్సలు గట్టిగా రావు వాళ్ళు. అదే ఫస్ట్ డే మీరు ఎలా వేసారు అలానే ఉంటుంది, నూనె కూడా పీల్చదు. మీరు ఎలా వేసారు ఫస్ట్ డే సేమ్ అలా ఉంటుంది. ట్రై చేసి నాకు చెప్పండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూద్దాం. और थोड़ा सॉल्ट डाल सकते. అంటే గ్రేవీలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కదా. కరెక్టే, కానీ మరి అసలు ఉప్పు లేకపోతే బాగోతుంది నాన్న. బాగా సరిపోతుంది. ఇంకా ఆగిపోయిందండి. పక్కన వాళ్ళు వేసుకోవడానికి టిష్యూ పేపర్స్ వేసేసి, పేపర్ నాప్కిన్స్ వేసేసి రెడీ చేసుకున్నాను. చికెన్ చూస్తే మీకు మంచిగా నూనె వచ్చేసింది, బయటికి కనిపిస్తుందా? సో వీ కెన్ స్విచ్ ఆఫ్. చికెన్ని ఆపేద్దాము. అంటే మన నాటుకోడిని
ఇక్కడ పిండి మనము ఉప్పు ఇంకా పెప్పర్ వేసి కలిపేసుకున్నాము. ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాము. ఎందుకునంటే మనం తడి చేతి ఇది చేసేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సో వేసే ముందు హైలో ఉంటే పైకి కొట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నూనె బాగా వేడెక్కిపోయింది కదా. సో అందుకని మనం ఏం చేద్దామో ఫస్ట్ గిన్నె సరిగ్గా పెట్టుకుందాం. సిమ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇగో 2 చేతులు ఇలా తడుపుకోవాలి. టేక్ అ లిటిల్ దిస్ థింగ్. సో ఇప్పుడు వేస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం మనం పొయ్యి కూడా హైలో పెట్టేసుకున్నాము. నీకు ఇంకా ఏమేమి నేర్చుకోవాలని ఉంది? నేర్చుకో, తప్పు లేదు కదా. నాకు దోశ వేయడం నేర్చుకోవాలి. దోశకి ఇడ్లీ కొంచెం పెట్టడం నేర్చుకోవాలి. ఇడ్లీ పెట్టడం నేర్చుకోవాలి. ఎస్, కోడిగుడ్డు ఉడకబెట్టడం నేర్చుకోవాలి. అవును, మా ఆయన కోడిగుడ్డు ఉడకబెట్టడం రాదు. కరెక్టే. ఏమని అంటే అది ఎంతసేపు ఉడికితే అంతసేపు అంటాడు. ఓకే, ఇప్పుడు నువ్వు వేస్తావా పడని మరి? నేనైతే ట్రై చేస్తున్నాను, చూద్దాం. సిమ్ చేసి నేను చెప్పేది ఫాలో ఇది అవ్వు. ఆప్షన్. ఇది ఆఫ్ చేసేస్తాను, నువ్వు ఇట్రా. ఓకే, నేను చెప్పేది విను ఫస్ట్. 2 చేతులు ఆ బౌల్ వాటర్ ఉంది కదా, దానికి ఇలా తడుపు. ఓన్లీ ఫ్రంట్. అక్కడ ముందుకెళ్ళయా? ఓ, మీ అత్తగారు వచ్చారు. సరిగ్గా పిండి తీసుకున్నాను. చేయి కట్టుకోలేనా? తడుపుకున్నానండి. రండి, ఫ్రేమ్ లోకి రండి. ఫ్రేమ్ లో కట్టరా అమ్మ, నువ్వు ఉండు, నేను లేకపోయినా పర్లేదా? హాయ్ చెప్పండి మా వాళ్ళకి. హాయ్ ఎవ్రీబడి. ఈరోజు ఏం తినడానికి వచ్చావు మమ్మీ? ఈ రోజు నాకు రెస్ట్. నాటుకోడి వడ అన్నం సో తినడానికి ఇలా పెట్టి హోల్, అదేంటి హోల్ అవ్వట్లేదు. మరి అదే ఇలా హోల్. నూనె దగ్గర ఎందుకు నాయన నీకు? ఉండండి, నేర్చుకుంటాడంటే నేర్చుకుని రాదు నువ్వు. అయ్యయ్యో, ఆగిది ఏంటది ఏంటది ఏంటది? ఇది రావట్లే. వద్దు నాయన, నువ్వు లే. అమ్మమ్మ నువ్వు లేదు. చాలా కష్టం అండి వంట. ఇలాంటి కూతురు ఉండడం ఎంత అదృష్టం. నిజంగానే అప్పుడప్పుడు హాయిగా ఇలా వంట వరకు మానేసుకుని కూతురు ఇంటికి వచ్చి 4 ముద్దలు తినేసి వెళ్ళిపోవచ్చు. ఈ రోజు నాటుకోడి పులుసు వడ అండి. అబ్బా, మీకు స్పెషల్. మా అమ్మ ఫేవరెట్ నాటుకోడి. అప్పుడే టేస్టింగ్ కూడానా? నేను ఆగలేకపోతున్నాను. క్రిస్పీ వడ. రండి అండి. ఫుల్ తిన్నమ్మా. వద్దులే, నాకు పర్లేదులే, ఓన్లీ ఫర్ టేస్ట్. తినండి, పర్లేదులే. ఇటు రండి, ఫ్రేమ్ లో రండి. అబ్బో, ఫ్రేమ్ లో అత్తగారు లేకపోతే అమ్మా నువ్వు నూనె అనుకున్నావు తల్లి, నువ్వు ఇది జరగండి, మీరు ఇద్దరు వెళ్ళిపోండి ఇక్కడ చెట్టు. క్రిస్పీ క్రిస్పీ వడ, డోంట్ మిస్ ఇట్. ఓహో ఓహో, వావ్, ఇలా ఉట్టి వడ తింటేనే చాలా టేస్టీ ఉంది. పులుసులో ముంచులు తింటే అదిరిపోతుంది. మర్చిపోకుండా మీకు ట్రై చేయండి. నాటుకోడి పులుసు క్రిస్పీ వడ. ఈరోజు మా తమ్ముడు పొద్దున్నే తెలిసింది నాకు. మా తమ్ముడు ఈరోజు మంచం మీద నుంచి పడిపోయాడంట. మంచం మీద నుంచి పడిపోయి వాడి బుగ్గకి వాడి మంచం మీద నుంచి పడిపోయి బుగ్గ వాసింది. ఏది దా నీ బుగ్గ చూపించు. దా, ఎవరి కాల్లో నాన్న కాల్ ఏ బుగ్గ వాసిందా? ఇటు పడ్డావా? అవును, నిజంగానే కావాలిందిరా. కాదు, ఎప్పుడైనా ఎవరైనా ఒక 6 నెలలకు 3 నెలలకు మంచం మీద నుంచి పడడం చూస్తాం. ఈ ఏజ్ లో మంచం మీద నుంచి పడిపోవడం ఏంటండి? చిన్న పిల్లడు మా యూట్యూబ్ తమ్ముడు. కంటెంట్ అవును. వీళ్ళ కంటెంట్ కోసం ఏమైనా చెప్తారండి, దయచేసి నమ్మకండి. ఏయ్, ఇది నిజమే, నిజమా కాదా? ఈ నీలి మేఘాలు వర్షం కురిచినట్టు ఏదన్నా స్టోరీస్ వీళ్ళు వేస్తారు. దయచేసి రండి, నమ్మకండి. మమ్మీ నిజం చెప్పు, నీ కొడుకు మంచం మీద నుంచి పడ్డాడా లేదా? పడ్డాడు అన్నది నిజమే కదా? అది ఒక కాలు కూడా స్కిన్ పోయింది వాడికి. అట్లా ఇట్లా పట్టాడు మమ్మీ, అన్ని సంవత్సరాల నుంచి పడుకునే మంచం మీద నుంచి. సో నాటుకోడి పులుసు అయిపోయిందండి. ఫస్ట్ మా అమ్మకే సర్వ్ చేస్తున్నాను. ఇదనైనా ఇలా ముంచుకొని అబ్బా అదిరింది టేస్ట్.
ఆ? నోట్లోకి వెళ్ళలేదు, గొంతులోకి వెళ్ళలేదు, అద్రింది టేస్ట్. చాలా చాలా బాగుంది. ఆ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మేఘాలలో, ఇది వడ, ఇది నాటుకోడి అండి. ఆ, చాలా బాగుంది అసలు. ఆ, సరిగ్గా చెప్పట్లేదు బాగుందని. నచ్చలేదేమో. అదే ఎంత బాగుందండి ఇది అసలు. అది ఓకే. ఓకే, ఇప్పుడు మా ఆయన తింటున్నారు. వెల్కమ్ బ్యాక్ టు ఆ. నీలి మేఘాలలో. ఓహో, మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఒకటి ప్రిపేర్ అయ్యారా? క్రిస్పీ వడ అండ్ నాటుకోడి పులుసు. ఓకే. ఓకే, ఇలా ముంచుకుని ఆ. వావ్, బాగా వచ్చిందా మమ్మీ? ఎలా ఉంది మమ్మ? చాలా బాగుంది. మ్మ్. బాగా తినేసి మ్మ్. ఇంకా సాయంకాలం రాత్రికి ఇంకేం తిన్న అవసరం లేదు. అవసరం లేదా? అంత బాగుంది. ఓకే, తిను మరి మంచిగా. బా, నీ ఫేవరెట్ కదా. సో ఇంకా ఇటువంటి మంచి మంచి రెసిపీస్ మావి చూడాలి అని అనుకుంటే మీరు మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు బోల్డ్ అని నోటిఫికేషన్స్ వస్తాయి. కొంచెం Don't పెట్టవా? forget. అయ్యో నీకు పెట్టడం మర్చిపోయాను. సారీ. నాటుకోడి వడ ఉంటే పక్కన ఎవరున్నారు ఏంటి అని ఏం గుర్తుండదు. ఆ, నిజమే. మనమే తినాలంటే అంతే మమ్మీ, నిజమే. చూడు రేపు రోజు ఒక ముద్దు నాకు పెట్టి తినే మనిషి ఈ రోజు మర్చిపోయి తనే తింటున్నాడు. నాటుకోడి మరిపించేసి మరిపించేసిందంటావా? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ పక్కన బెల్ ఉంటుంది, కొట్టండి. మిగతా చాలా చూడొచ్చు. ఇలాంటి డేస్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. బాయ్. Love you. పీస్ ఆఫ్ జ్యువెలరీ నేను ఈ మధ్య వరకు ఐ థింక్ ఇది నా దగ్గర ఒక 3-4 years నుంచి ఉంది యాజ్ యూజువల్. ఇది నిజంగానే ఆడపిల్లకి అందం పెంచుతుంది, ఇంకేమంటారు, గ్రేస్ని ఇస్తుంది.